దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో, ఏమని చెప్పాలి నీతో, ఒక్క మాట అయినా తక్కువేమి కాదే, ప్రేమకు సాటేది లేదే, రైలు బండి కూతే సన్నాయి పాట కాదా, రెండు మనసులొకటయ్యేనా, కోయిలమ్మ పాటే ఎదమీటుతున్న వేళ, కాలి మువ్వ గొంతు కలిపెనా, అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో, తేలికైన మాటలే పెదవి దాటవెందుకు, ఎందుకో ఎందుకో ఎందుకో. వెరీ నైస్ రాజు, నీతో ఎంత టైం అయినా స్పెండ్ చేయాలనిపిస్తుంది. బట్ ఎనీ హౌ ఈ రోజు నేను రాజు FM కి వచ్చాను కదా, రెండు మార్చాం అనమాట. ఒకటేమో పుష్ప 1 పుష్ప 2 లాగా, ఒకటేమో మృదంగం తోటి. రాజు FM 1 అది. ఎందుకు సత్యరెడ్డిని అంత ఇష్టపడుతున్నా? మనం ఎవరు అది మామూలుగా లేవు, సత్యరెడ్డి అంటే పలకాలి. సత్యరెడ్డి ఎక్కడున్నా సరే చిన్న తొడగొట్టన్నాడా? తొడగొట్టు చిన్న, అట్లా కాదు చిన్న, ఇట్లా కొట్టాలి, ఇట్లా. ఆది 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 కేశవరెడ్డి చచ్చిపోతావు. విజయదశమి కదా సత్తి, సత్తి విజయదశమి. ఈసారి విజయదశమికి అంతే కదా, సత్తి పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేద్దాం. వావ్, yes, beautiful, beautiful, very good భయ్యా. yes, గుర్తుపెట్టుకో సత్తి, భయ్యా అందరూ ఈ వచ్చే విజయదశమి మర్చిపోకూడదు. 10 తలలు ఎక్కువైనా పర్లే, ఎందుకు, అవును, తలలు తక్కువ కాకుండా చూసుకో. ఎస్, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, లెక్క తక్కువ కాకుండా చూసుకో. ఎందుకు తెలుసా, లిస్ట్ ఆల్రెడీ చెప్పాడు. చికెన్ ఫ్రై, ఫ్రైడ్ రైస్, మటన్, చికెన్ పులావ్, చికెన్ మంచూరియా, అది లెక్క తక్కువ కాకుండా చూసుకో. ఈ విజయదశమికి సత్తి పార్టీ ఇస్తున్నాడు రాజు, మనం ఎంజాయ్ చేద్దాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. తప్పకుండా తప్పకుండా. ఎనీహౌ చాలా హ్యాపీగా ఉంది రాజు, నీతో ఎంత టైం స్పెండ్ చేసినా పాటలు పాడుతూ ఉంటే టైం తెలియనే తెలియదు. థ్యాంక్ యూ భయ్యా. నాకేందంటే నిన్ను చూసినప్పుడు ఒకటే పాట గుర్తొస్తుంది రాజు, అది నువ్వు కూడా చాలా సార్లు వినుంటావు. చెప్పు. తీపి రాగాల కోయిలమ్మకు నల్ల రంగు నలనిన వాడికి కరకు గర్జన మేఘముల మేనికి మెరుపు రంగు వాడిని ఏది కోరేది వాడిని అడిగేది. నిజమే కదా, అంతే, అదొకటి అనిపిస్తుంది. నీకు అర్థమైంది కదా భావం? ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. ఏదైనా రాజు జీవితంలో ఒక బ్యాలెన్సింగ్ దేవుడు ఏది చేసినా అంతే. ఎందుకంటే ప్రపంచంలో ఎంతో మంది ఉన్నా ఈ రోజు నీకు వచ్చిన గుర్తింపు చాలా మందికి రాలేదు. వాళ్ళు కష్టపడవచ్చు, లేకపోతే ఏమైనా చేయొచ్చు, కానీ నీ టాలెంట్ అనేది నిన్ను ముందుకు తీసుకెళ్తుంది రాజు. నేను కోరుకునేది ఒకటే, నీ పాట సినిమాల్లో ఇంకా రావాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. అలాగే ప్రపంచ దేశాలన్నీ తిరగాలి నీకు. తప్పకుండా. ఎందుకంటే ఉన్న ప్రతి దేశంకి వెళ్ళాలి. నీ తెలుగు వాళ్ళు ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉంటారో అక్కడంతా నీ పాట వినాలి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ పాటలో మాధుర్యం ఎంత బాగుంటుందంటే అలా కట్టిపడేస్తుంది రాజు. థ్యాంక్ యూ. కాబట్టి ఇది పక్కన పెట్టేస్తే ఇంకో రోజు నీకు నచ్చిన, ఇప్పుడు ఫిష్ క్యాన్సిల్ చేశాను నేను లిస్ట్లో. ఈసారి చికెన్ పులావ్ వండుకుని తిందాం, ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. అంతేనా? మేమిద్దరం కలిసే తింటాం, మేమిద్దరం కలిసే వండుకుంటాం, తింటాం. అప్పుడు చెప్పాలి రాజు ఎవరి టేస్ట్ బాగుండదు. అంతేనా రాజు? తప్పకుండా. భయ్య ఫుడ్ తినాలి అంటే తగ్గేది లేదు రాజు. మళ్ళీ మనం
మంచిగా పొలాల్లోకి పొద్దునే వెళ్ళిపోదాం, అవును. అక్కడ కూర్చొని మంచిగా వండుకొని తిందాం. చేసుకొని వండుకొని Yes, తిందాం, yes. ఫుల్ ఎంజాయ్ చేద్దాం. Yes. సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచు నుంచని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నీదయ్యా, అలనాటి మెట్టి రాయలోరు తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోనూ జత కట్టినావయ్యా. జన్మ బంధువు అంటూ నీకే జై కొట్టినామయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచని మొక్కుతారు. సూపర్ రాజు. సో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ పాట పాడుకుంటూ ఎంజాయ్ చేద్దాం. ఎస్. ఓకే, పలావ్ వండుకొని తిందాం. చికెన్ చికెన్ పలావ్ వండుకొని తిందాం. ఓకే భయ్యా. రైట్ రాజు, Yes. థ్యాంక్ యూ Thank సో you. మచ్. అమ్మా Yes. గుర్తుపెట్టుకో, రాజు పెళ్లిలో ఎన్నో చాలా ఉంది లిస్ట్, ఇంకా యాడ్ అవుతాయి. చాలా ఉంది. పిల్ల తర్వాత, మాకు పిల్ల విషయం తర్వాత, ముందు ఫుడ్, ముందు ఫుడ్ తర్వాత తినడానికే ఫుడ్. అంతే కదా రాజు, పెళ్లిళ్ళకి వేస్తే ఫుడ్ తినాలిగా ఖచ్చితంగా. అంతే కదా, ఇవన్నీ ఐటమ్స్ కావాలి మరి. అవును. నోట్ చేసుకొని అన్ని యాడ్ చేద్దాం రాజు పెళ్లికి తప్పకుండా. కంపల్సరీ, అంతేనా? ఇక నేను అడుగుతా వెళ్ళేటప్పుడు దారిలో ఎవరినన్నా రాజుకు పిల్ల కావాలని. ఓ పని చేస్తారా, ఆటోలో ఈ ఊర్లో అడగదా, ఇదిగో, చార్మినార్ దగ్గరికి వెళ్దాం. ఇదిగో బాగుండు చెప్తున్నా. మరి ఒక ఆటో మైక్ పెట్టుకొని డమా 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 టమ్కో కొట్టండి మైక్. ఓకే రాజు, థ్యాంక్ యూ సో మచ్ రాజు, మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. ఓకే ఓకే బాయ్. థ్యాంక్ యూ.